మై ఛానల్ హేమా హంగామా అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్ నెంబర్ 17 ప్రోమో అనాలిసిస్ అనమాట. 2 ప్రోమోలు వదిలేరు, 2 ప్రోమోలు కల్పించి ఒకటే వీడియో చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ప్రోమోకి ఒక్కొక్క వీడియో ఏం చేస్తాను, అందుకే లేట్గా కూడా చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుంటే సో డిస్కషన్స్ నడిచినాయి అండ్ ఒక గేమ్ కూడా పెట్టడం జరిగిందనమాట. దాంట్లో గేమ్లో ఏంటంటే నబిల్ అండ్ పృథ్వీ ఆడారు. నిఖిల్ టీంలోంచి పృథ్వీ అండ్ అభయ్ టీంలో నుంచి నబిల్ ఆడడం జరిగింది. ఫోటోలు పెట్టాలన్నమాట. సో దానికి సీత సంచాలకుగా వ్యవహరించింది. అయితే మనందరికీ తెలుసు కదా పృథ్వీ గారు గేమ్ ఎలా ఆడతాడో. అయితే ఆడు గెలవాలి లేదా పక్కోడు నాశనం అయిపోవాలి. అయితే ఆడు కూడా ఆడకూడదు అనమాట. ఈడు పెట్టే ఫోటోలు ఏడు పెట్టొచ్చు కదా, అబే లేదు ఆడు పెట్టిన ఫోటోలు పీకేస్తున్నాడు. ఈడన్నా తక్కువ తిన్నాడా? నబిల్ కూడా అంతే, ఆడి ఫోటోలన్నీ పీకేసి పాడేసి ఇలా. అంటే గేమ్ ఒకటి, అక్కడ ఆడడం ఉండదు ఏముండదు, రేషన్ కోసం ఫైట్ చేస్తున్నారు. బట్ ఎవరికి రేషన్ దక్కకూడదు, బిగ్ బాస్ మొత్తానికి డిస్క్వాలిఫై చేసేయాలన్నట్టుగా వీళ్ళు ఆడుతున్నారు అనమాట. అది అండ్ ఇంకొకటి మర్చిపోయాను చెప్పడం, నేను ఏదైతే చెప్పానో మన యష్మి ఏడుస్తుందని. యష్మి ఏడుస్తుంటే మనోడేంటో ట్రాక్లు వేస్తున్నాడు. ఏరా అది చేసినవన్నీ మర్చిపోయావా ఎడిటర్, నిన్నే చేసినవన్నీ మర్చిపోయావా ఏంటి? సాడ్ మ్యూజిక్ లేసి పాపకి సింపతి ఓట్స్ క్రియేట్ చేస్తున్నావా? ఎంత మీ స్టార్ మా కిడ్ అయితే అంత నెపోటిజమా మీకు? బిబ్బీ కాదు బీబీటీ ఏమన్నా చెప్పిందా మీకు చేయమని? పాప ఏడుస్తుంది, సింపతి మ్యూజిక్ లే జనాలు మర్చిపోతారు. ఒకసారి బ్యాక్ 2 వారాలు చూసుకుంటే ఎంత రచ్చ చేసింది. వాళ్ళకి తిండి లేదన్నా ఎంత కఠినంగా ఎంత ఇలాగ ఎచ్చులు బిహేవ్ చేసింది. అయితే తినప్పుడు ఏడిస్తే మేము అందరం కరిగిపోవాలా? అంత సినిమా లేదు. అయితే మణికంఠ సారీ చెప్పడానికి, వీళ్ళందరూ సారీ చెప్పడానికి వస్తుంటే నాతో నవ్వట్లేదు అని చెప్పాను అంటున్నావు. మరి వేరే వాళ్ళకి కూడా అదే సిచ్యువేషన్ ఉంటుంది కదా, నీ దగ్గరికి వస్తే కానీ నీకు అర్థం కాలేదా? అండ్ ఇప్పుడు మనం సెకండ్ ప్రోమో గురించి మాట్లాడుకుంటే కనుక కాస్తంత మరీ ప్రోమోస్ అన్నీ కూడా సీరియస్గా ఉంటున్నాయి అనుకున్నాడేమో. ఎడిటర్ కాస్త రూట్ మార్చి లవ్ ట్రాక్ల వైపు వెళ్ళు. అయితే గొడవ లేదంటే లవ్ ట్రాక్, అయితే గొడవ లేదంటే లవ్ ట్రాక్. ఎంత మించి నీకు పెద్దగా ఏమి చేయడానికి కూడా ఏమి అనిపించవు కదా. సో చూసుకుంటే లవ్ ట్రాక్లో ఎవరెవరికి సైడ్ కొట్టారని సీత అడగడం నిఖిల్ యష్మికి సైడ్ కొట్టాడనడం, సీతతో నేను మాట్లాడలేదు అనడం, విష్ణు వచ్చి నిఖిల్ అలాగే చేస్తాడనడం, యష్మిని పిలిచి అడిగితే కొన్నిసార్లు ఆడు కొట్టాడు నేను కొట్టాను అని అనడం. ఏందిరా ఈ పంచాయతీ? ఈ సొల్లు మాట్లాడుకోవడానికి వెళ్ళారా బిగ్ బాస్కి? అది కట్ చేసేస్తే తర్వాత గేమ్ పెట్టాడు. గేమ్లో సంచాలక్ మన మణికంఠ అనమాట. అయితే నత్తలాగా నడుపుతూ క్యాబేజీల్ని అంటే పక్కకి దల్లించాలి. ఇరు టీముల్లో ఎవరో తొందరగా దల్లిస్తే వాళ్ళు నెగ్గుతారనమాట. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా గొడవ ప్రేరణ తొక్కలో సంచాలక్ అంది. మరి ఆమె చేసినప్పుడు ఆమె దీనికన్నా వరస్ట్ చేసింది. మరి వీళ్ళు ఎలా చేశారో తెలుసుకోవాలంటే మాత్రం సాయంత్రం ఎపిసోడ్ లాగా ఆగాలి. బట్ ప్రోమోస్ అయితే బాగా కట్ చేసేవారా. కానీ అస్తమాలు లవ్ ట్రాక్లు పెట్టావనుకో ఎడిటర్ నిన్నే చీరి అండేస్తాం. గేమ్లా చూపించు, అంతేగాని నువ్వు ప్రేమ కథలు సృష్టించి రాయి, మాకు అర్థమవుతుందా? సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది? ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే